బెల్లి లలిత అనుచరులుగా అభిమానులుగా ఉన్న ప్రతి ఒక్కరికి బెల్లి లలిత తోటి చాలా గాఢమైన అనుబంధాలు, జ్ఞాపకాలు, అనుభవాలు ఉంటాయి. ఆ తడియారని జ్ఞాపకాలను పదిలపరుచుకొని ఈ బెల్లి లలిత చూపిన మార్గంలో, చెప్పిన విలువల్లో, ఆచరించిన విలువలను ముందుకు తీసుకుపోవడం కోసం ఇక్కడ సమావేశమైన అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. కాలం చాలా గొప్పది. కాలం మహిమాన్విత శక్తి కలదు. కాలం చాలా నిర్దాక్షిణమైనది కూడా. ఎందుకంటున్నామంటే 1996 ఒక గీటురాయిగా తీసుకొని ఈ 3 దశాబ్దాల కాలంలో వచ్చినటువంటి మార్పు, ఈ వచ్చినటువంటి మార్పుకు కారణమైనటువంటి వ్యక్తులు వారు చేసిన త్యాగాలు, ఆ త్యాగాల ఫలాన్ని అనుభవిస్తూ మనం ఈరోజు ఈడ కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో నాటి జ్ఞాపకాలు ముసురుకుంటుంది. సరిగ్గా 96లో తెలంగాణ అన్నందుకు ఇక్కడనే మన మధ్యన ఉన్నాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఇప్పుడు రిటైర్డ్ టీచర్ బాలనర్సయ్య ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేసి ఆయన ఉద్యోగం పోయింది. ఆయనతో పాటు 5గురికి ఉద్యోగాలు పోయినాయి, కేవలం తెలంగాణ అన్నందుకు. జై తెలంగాణ అనే పాట పాడినందుకు, తెలంగాణ బతుకులను చెప్పినందుకు, తెలంగాణ బతుకులను పాడినందుకు, ఆ పాటను 17 ముక్కలుగా నరికి ఈ పాటను అంతం చేయాలని చూసింది ఈ ప్రభుత్వాలు, ఈ పాలకవర్గం. ఈ గంభీరమైన, ఎంతో ఉత్తేజితమైన, ఎంతో స్ఫూర్తి నింపిన ఈ 3 దశాబ్దాల కాలానికి వేగు చుక్కగా నిలిచి ఈ సమాజాన్ని నడిపిస్తున్న బెల్లి లలిత మార్గంలో మనం అందరం ప్రయాణం చేద్దామని శపథం చేద్దాం. నిజానికి బెల్లి లలిత గురించి మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకు అంటే, బెల్లి లలిత అంటే తెలంగాణకు పర్యాయ పదం. తెలంగాణ అంటే బెల్లి లలిత. కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడుకోవడం అంటే తెలంగాణ ఉన్నతిని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ విలువలను, తెలంగాణ మానవీయ విలువలను మాట్లాడుకోవడం అంటే బెల్లి లలిత గురించి మాట్లాడుకోవడం. తెలంగాణ సంస్కృతిని, విలువలను ఎలుగెత్తి పాడి గానం చేసి ఈ సమాజాన్ని మేల్కొల్పినటువంటి బెల్లి లలిత మార్గాన్ని మనం అందరం అందిపుచ్చుకునే క్రమంలో మళ్ళీ ఒకసారి ఆ 96 నాటి స్థితికి, ఈరోజున్న స్థితికి మనం పోల్చి చూసుకొని ఈ మార్పుకు కారణమైనటువంటి వాళ్ళ విలువలను మనం అందిపుచ్చుకోవాలి. ఎందుకు అంటే, ఆనాడు బెల్లి లలిత అనే మాట ఉచ్చరించడానికి భయపడ్డారు. బెల్లి లలితను నాకు తెలుసు అని చెప్పుకోవడానికి భయపడ్డది సమాజం. కానీ ఈరోజు
బెల్లి లలిత అందరికీ ఒక వనరు, ఒక శక్తి, ఈరోజు ఒక స్ఫూర్తి. ఈ శక్తి, స్ఫూర్తి, వనరు నిజంగానే బెల్లి లలిత కావాలి. ఈ సమాజం ఆకాంక్షించినది కూడా అదే. నిజానికి బెల్లి లలిత ఎలాంటి సమాజాన్ని కోరుకున్నదో ఆ సామాజిక విలువలు అవే. బెల్లి లలిత ఒక సామాజిక తెలంగాణని కోరుకున్నది, ఒక సమానత్వ తెలంగాణని కోరుకున్నది. కుల మత వ్యత్యాసాలు లేని, ఆర్థిక వ్యత్యాసాలు లేని, ఒక మనిషి మరో మనిషిని దోపిడీ పీడనకు గురి చేయలేనటువంటి ఒక సుచందన సుమధుర సమాజాన్ని బెల్లి లలిత కలలుగన్నది. ఆ కలగన్న సమసమాజం కోసం బెల్లి లలిత అనునిత్యం గానం చేసింది, కథన రంగంలో కత్తులు దూసింది. ఆ క్రమంలో నుంచి ఈ బెల్లి లలిత ఈరోజు కొందరికి ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే పరిమితం చేసేటటువంటి ఒక పరిస్థితి ఉన్నది. వాళ్ళ పరిమితులను నేను తప్పుపడతాను, కానీ ఆ స్ఫూర్తిని సజీవంగా నిలపాల్సిన అవసరం ఉన్నది. నిజాన్ని ఒక సమసమాజాన్ని, ఒక మానవీయ సమాజాన్ని కలనగన్న బెల్లి లలిత స్ఫూర్తిని నిలబెట్టాలి. బెల్లి లలిత ఈ మొత్తం మానవీయ విలువల సమాజానికి ఒక ప్రతీక. ఆ అర్థంలో ఇప్పుడే నిజానికి 2 అవుతుంది. జనరల్గా మేము మొదట అనుకున్న ప్రోగ్రాం ప్రకారంగా 10:30 వరకు విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి కార్యక్రమం అయిపోతుంది. మనం ఇక్కడ మీటింగ్ మొదలు పెట్టుకొని ఈ 1:30-2 గంటల వరకే ముగించుకుందాం అనుకున్నాం. నిజానికి ముగించుకుందాం అనుకున్న సమయానికి మనము సమావేశం ప్రారంభమైంది. కాబట్టి ఈ చాలా విషయాలలో ఈ మొత్తం తన జీవితాచరణ అంతా ఈ మొత్తం సమాజానికి, ఈ తెలంగాణ సమాజానికి ఏ ఆదర్శాలైతే చూపిపోయిందో, ఏ విలువలనైతే నిలిపిపోయిందో, చెప్పిపోయిందో, ఆ విలువల బాటలో మనం అందరం ప్రయాణం చేద్దాం. ఆ క్రమంలో ఇప్పుడే ఒక కరపత్రం చూశాం. ఆ మిత్రుడు ఆ కరపత్రంలో ప్రజలందరికీ పిలిపించాడు. ప్రతి ఒక్కరికి 1 కోటి రూపాయలు బ్యాంకు రుణం లేని అప్పు ఇవ్వాలి. తద్వారా మొత్తం సమాజంలో ఉన్న దళిత బహుజన వర్గాలన్నీ కూడా ఒక ఉన్నతికి చేరుకునేటటువంటి ఒక స్థితి వస్తుంది అని చెప్పుకుంటూ వచ్చాయి. బెల్లి లలిత భావన, నా భావన ఏమిటి అంటే, ఈ అగ్రవర్ణ ఆధిపత్య వర్గాలు అధికారాన్ని, సంపదను, సహజ వనరులను తన సొంతం చేసుకొని ఆధిపత్యం చెలాయిస్తున్న వర్గాలకు మనము 1 కోటి రూపాయల మనకిచ్చుడు కాదు, ఈ వనరులు సంపద మనవే, మావే. వాడు 1 కోటి రూపాయలు కాదు, ఈ మొత్తం సహజ వనరుల పైన హక్కు మాదే అని నినదించినాడు. నిజమైనటువంటి సమానత్వమైనటువంటి సామాజికమైనటువంటి తెలంగాణ ఆవిష్కరించబడుతుంది. ఈ సహజ వనరులు మావే, ఈ సంపద మాదే, ఈ హక్కు మాదే, ఈ రాజ్యాధికారం మాదే అనే నిదానంతో మనం అందరం ముందుకు పోదాం.